శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మనం 37వ శ్లోకం నుంచి ఇవాళ స్మరణం చేసుకుందాం. 37వ శ్లోకం ఏమిటి? తస్మాన్నర్హ వయం హంతుం దార్త రాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖీ నస్వామ మాధవ. రెండోసారి చదువుతున్నాను. తస్మాన్నర్హ వయం హంతుం దార్త రాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం స్యౌమ మాధవ. సుఖినం స్యౌమ మాధవ. తస్మాన్నర్హ వయం హంతుం దార్త రాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖీనః స్యౌమ మాధవ. అంటే ఇక్కడ ఏమిటి అంటే, తెలియదగు నిట్టి కారణంబు దలచి బంధు తతితోడ జంపుట పాడి కాదు ధార్తారాష్ట్రుల చంపిన దాని వలన కలుగగలగనేమి మనకు సౌఖ్యములు కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నటువంటిది. ఇక్కడ ఏమిటి అంటే, తస్మాత్ అంటే అందువలన, హంతుం అంటే హతమార్చడం వలన, స్వబంధవాన్ అంటే నా బంధువులైనటువంటి, నా అర్హ అర్హులం కాము మొదటి వాళ్ళని చంపడం వలన, స్వజనుడు హత్వా చంపి, సౌమ ఏమిటి సంపాదిస్తాం మనం, ఏమిటి దాన్ని సాధించుకుంటామని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు. మాధవ, నేను చెప్పేది ఏమిటి అంటే, ధృతరాష్ట్రుని తాలూకా కుమారులు నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నాకు దగ్గర బంధువులు, వీళ్ళని చంపడం న్యాయమా చెప్పు? అయినా సొంత వారిని, దగ్గర బంధువులను చంపుకుంటే మనకేమి సుఖం వస్తుంది? ఏ సుఖమైనా 10 మందితో పంచుకుంటేనే కదా సార్థకత, ఏమంటావు అని అన్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు 2 సార్లు స్వజనం స్వబంధవాన్ అని పదప్రయోగం చేశాడు. అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతో మొదలుపెట్టాడు, ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. ఇంత క్రితం దుర్యోధనాదులను దుర్మార్గులన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు. ధార్తారాష్ట్రులు మొదలైనటువంటి నా తాలూకా బంధువులని అంటున్నాడు. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే మమకారం, రాగానుబంధం అర్జునుడిలో బాగా పెరిగిపోతోంది, పాతుకుపోయింది. ఈ అహంకార మమకారాలే బంధహేతువులు. ఇవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకి కనిపించదు. నేను వేరు, ఈ దేహం వేరు అనుకుంటేనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. నేను ఈ దేహం, వీళ్ళంతా నా వాళ్ళు, నా బంధువులు అనుకున్నంతకాలం ఆత్మ మనకి కనిపించదు. ప్రస్తుతం ఈ అహంకార మమకారాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు క్షత్రియుడు, న్యాయం ధర్మం పాటించవలసిన వాడు. తప్పు చేసిన వాడిని దండించడం క్షత్రియ ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధాలకి అవకాశం లేదు. కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు, ఆతతాయలు, వారు మరణదండనకి అర్హమైనటువంటి తప్పులు, నేరాలు చేశారు. ఆతతాయలు అనే దానికి గత భాగంలో మనం చెప్పుకున్నాం. వారు క్షమార్హులు కాదు, క్షమించడానికి ఎటువంటి సందర్భంలో వాళ్ళకి అర్హత లేనటువంటి వాళ్ళు అని అంగీకరిస్తూనే, మరో పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపడం అధర్మం అంటున్నాడు. అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు. ఇది క్షత్రియ లక్షణం, న్యాయాధికారి లక్షణం కాదు, అధర్మ లక్షణం. పైగా నా వాళ్ళని చంపుకోవడం వలన నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యం అనిపించింది. ముద్దాయిలను విచారించి వారు నేరం చేశారని రుజువైతే వారిని శిక్షను న్యాయాధికారి తాలూకా ధర్మం. కానీ అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ మనం 38వ శ్లోకం చూసుకుందాం. 38వ శ్లోకం ఏమిటి? యద్యపి ఏతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహీ చ పాతకం
కథం నా క్షేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తుతం కులక్షయకృతం దోషం ప్రసత్యద్భి జనార్దన అని శ్లోకం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతస అని ఒకటి ఉండి చేతన అని ఒకటి. కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తుతుం కులక్షయకృతం దోషం ప్రవస్యద్భి జనార్దన. కృష్ణ ఇక్కడ అర్జునుడు ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు పరమలోబులు వారికి రాజ్యకాంక్ష పదవీకాంక్ష రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీళ్ళ మనసులు భ్రష్టు పట్టాయి. వీరి బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఎక్కడెక్కడ రాజులను పిలిపించి యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు. ఈ పాపాత్మలకు తాము చేస్తున్నది తప్పు ద్రోహం పాపం అని తెలియదు. ఈ యుద్ధం జరిగితే కలిగినటువంటి వినాశనాన్ని వీళ్ళు చూడలేరు. అది అటు ఉండని మనకన్నీ తెలుసు కదా. ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు, మగవాడంటూ మిగలడు. దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలు వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుందని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు. కనీసం మనం అన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నువ్వు రాయభారానికి వెళ్ళి నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేసావు. ఇప్పుడు కూడా దుర్యోధనకు నచ్చజెప్పి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మళ్లించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు. కనీసం మనమైనా ఈ కులక్షయం అనే పాపం నుంచి విముక్తులు కావడానికి ప్రయత్నం చేస్తే తప్పేమిటి కృష్ణ? ఏమిటో ఈ కులక్షయం అనే పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావటం అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు యుద్ధంలో చేస్తారని చెప్పినటువంటి అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి వంశక్షయం కులక్షయం గురించి బాధపడుతున్నాడు. ఏమిటి ఇక్కడ రాజ్యలోభాంతను ధృతరాష్ట్రను సూతి సుకృద్నాశంబు పాపంబు చూడలేక అన్వయ క్షయ కొరకు దౌడుచుండ కుల వినాశన కృత దోషములు తెలిసిన వారు మేమౌట నిట్టి పాపమ్ము నుండి ఎటులను విరమింపుగలము నేను ఒక నెరగకుంటి అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్నం అధర్మో అభిభవత్యుత. చూడండి, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృత్నం అధర్మో అభిభవత్యుత. ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తన బంధుమిత్రుడు చనిపోతారు అది పాపం అన్నాడు. ఇప్పుడు కులం గురించి సమాజం గురించి ధర్మాల గురించి చెబుతున్నాడు. తన వాదనకి బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివినటువంటి శాస్త్రాల్లోని విషయాలు ధర్మం తాలూకా సాయం కూడా తీసుకుంటున్నాడు. తాను కేవలం ఊసుపోక చెప్పడం లేదు. తాను చెప్పేది ధర్మసమ్మతం అని తనను తాను సమర్థించుకుంటున్నాడు. అయితే వివాహం అనేది సనాతన సాంప్రదాయబద్ధంగా ఒక కుల ధర్మం. గృహస్థ ధర్మ నిర్వహణ కోసమే వివాహం. అందుకే భార్యని ధర్మపత్ని అని అన్నారు. వేదాలలో శాస్త్రాలలో చెప్పబడినటువంటి అగ్నికార్యం యజ్ఞయాగాదులు వ్రతాలు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. భార్య లేనిదే వేదవిహిత కర్మల గృహస్థులు చేయలేడు. ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు. ఈ యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలంతా మరణిస్తే కులధర్మం గృహస్థ ధర్మం దెబ్బతింటుంది అని అర్జునుడు తాలూకా బాధ తపన మానసిక అంటే మానసికంగా కుంగిపోతున్నాడు. ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే మగాళ్ళంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్ళు ఉనికుని ఉన్నటువంటి కులాలు వాటి ధర్మాలు గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా. కుల ధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా. ఈ కుల వ్యవస్థ నాశనం కావడానికి కుల ధర్మాలు దెబ్బతినడానికి దీని ద్వారా పాపం వృద్ధి చెందడానికి యుద్ధమే కాబట్టి కారణం. ఇంతటికి వినాశానికి కారణమైనటువంటి యుద్ధం నేను చేయాలా, అది అవసరమా అని అంటున్నాడు అర్జునుడు. అంటే 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ పృదుష్యంతి కులస్త్రియ స్త్రీషు
స్త్రీషు దుష్టానువార్షేణయా జాయతే వర్ణశంకర అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ త్రిషు స్త్రీషు దుష్టాసు వార్షేణ యా జాయతే వర్ణశంకర. అంటే ఇక్కడ మనకి ఏమిటి? అధర్మాభికృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ నా అంటే ఇక్కడ మనకి కాస్త నా మాట వినవయ్యా శ్రీకృష్ణ, ఈ యుద్ధంలో మగాళ్ళంతా మరణిస్తే, కులధర్మాలు నశిస్తే, అధర్మం పెంచి మిగితే విధవరాండైన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా. వారు చేయకూడనటువంటి పనులు చేసి దూషితులవుతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ వృష్టి వంశంలో పుట్టినటువంటి మహానుభావ, వర్ణసంకరణ జరుగుతుంది. ఎవరికి పుట్టారో, ఎవరు ఏమిటవుతారో తెలియకుండా పోతుంది. కాబట్టి ఈ శ్లోకంలో ధర్మాభిభవాత్ అన్నారు వ్యాసుల వారు. అంటే అధర్మం వృద్ధి చెందినప్పుడు అని అర్థం. అధర్మం అంటే ఏమిటి? పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. అంటే ధర్మం ఎదుటివాడి మనసా వాచా కర్మేణ, తనకు ఏమి చేస్తే అది తనకి బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం, ఇతరులకి ఉపకారం చేయడం, ఇది సాధారణ ధర్మం. ఆ సాధారణ ధర్మాన్ని అనుసరించి ధనం, సంపదలు సంపాదించడం ధర్మబద్ధమైనటువంటి కామములు. కామము అంటే పురుషులు స్త్రీలు కలవటం కాదు. ఇక్కడ కామము అంటే ఇక్కడ కార్యక్రమం, ఇక్కడ కార్యాన్ని జయం చేయడం. ఇక్కడ అంటే కోరికలు కోరుకోవడం. ఈ సంపదలు, ధనాలు, కర్మలు, కోరికలు వీటన్నిటినీ కూడా ఫలితాలని వదిలిపెట్టడం, అదే మోక్షం. ఇంకా అధర్మం అంటే ధర్మం అనే మాటని పైవాటి నుంచి తొలగించడం. అంటే ఏదో విధంగా ధనం సంపాదించడం, అడ్డమైనటువంటి కోరికలు అన్నీ అన్యాయంగా అక్రమంగా సంపాదించడం, ఇది అడ్డదారులు తొక్కడం, ఇది విషయం. 42వ శ్లోకం. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియ. చూడండి, శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియ. కృష్ణ, ఈ ప్రకారంగా కులస్త్రీలు స్వేచ్ఛగా తిరిగి వర్ణసంకరణం జరిగితే కుల వ్యవస్థ నాశనం అయితే దీనికి కారణమైన వాళ్ళంతా కులఘాతకులవుతారు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు అని దీని తాలూకు. దోషైరైతే కులజ్ఞానం వర్ణసంకర కారకై ఉచ్యాద్యంతే జాతి ధర్మ కులధర్మాచ్చ శాశ్వత ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే అనీయతం వాసో భవతీత్యనుశుశ్రుమా. అంటే కృష్ణ ఔక్షాహిణ కొద్ది సైన్యం చావడానికి, దాని వలన కలిగే వర్ణ సంకరణానికి, కులక్షయానికి, కులధర్మాలు నాశనం కావడానికి, జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికి యుద్ధమే కారణం. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. 45వ శ్లోకం. ఆహూబత మహాత్పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉద్యత. చూడండి, ఆహూబత మహాత్పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉద్యత. కృష్ణ, మళ్ళీ చెప్తున్నానయ్యా, దుర్యోధనాదులు సరే వెధవలు, ఆతతాయులు, దుర్మార్గులు, దుష్టులు, వారి బుద్ధి పనిచేయడం లేదు. అందుకే యుద్ధానికి సన్నద్ధం అయ్యారు వాళ్ళు. మనం బుద్ధిమంతులం, భగవంతుడు మనం ధర్మ మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి ఇంత దారుణాన్ని, మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది. ఇదంతా దేనికి? రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం, అంతే కదా. ఈ తుచ్చమైనటువంటి రాజ్యానికి, రాజ్యభోగాలకి ఆశపడి బంధుమిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి సచ్చిన వాళ్ళకి కర్మకాండలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా చేసి అధర్మానికి ఒడిగట్టి శాశ్వత నరలోకవాసం కొని తెచ్చుకోమంటావా? ఇది ఎంత ఘోరమో దారుణమో నీకు తెలుసా? తెలియదా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించేవా కృష్ణ అని అర్జునుడు కృష్ణుడు సంధిస్తున్న ప్రశ్నలు. యది మామ ప్రతీకారమశస్త్రం. చూడండి, యాది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్త రాష్ట్ర రణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. చూడండి, 46వ శ్లోకం. ఇక్కడ 46వ శ్లోకం ఇక్కడ మనకి క్షేమతరం భవేత్. యది అంటే ఏమిటి? యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్త రాష్ట్ర రణే హన్యు తత్ మే క్షేమతరం భవేత్.
అంటే నాయన ఇన్ని పాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీవాన్ని విడిచిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం మేలు. యుద్ధం చేయకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు. వీర స్వర్గానికి పోతాను అంటే కానీ నరకానికి పోను. అదే నాకు క్షేమం అని తెలుస్తాను. ఆ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణసంకరను కులక్షయం చేసి వీళ్ళకి కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూట కట్టుకుని శాశ్వతంగా నరకంలో పడే కంటే నిరాయుధుడనే శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా. ఏమంటావు కృష్ణ అంటున్నాడు. ఇది అర్జునుడి తాలూకా మానసిక స్థితి శారీరకంగా ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. ఏవం ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య నసరం చాపం శోక సంవిఘ్న మానస. చూడండి, ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానస. ఏవం ఉక్త్యా అర్జున సంఖ్యే రథోపస్థే ఉపావిశత్ విసృజ్య నసరం చాపం శోక సంవిఘ్న మానస. అంటే ఏవం అంటే ఇలాగా, ఇక్కడ చాపం అంటే ధనస్సు, విసృజ్య అంటే విడిచిపెట్టడం, రథోపస్థే రథం తాలూకా వెనక భాగాన్ని. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు, మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూట కట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలని తలచి తన గాంధీవాన్ని అస్త్రశస్త్రాలను కింద పెట్టి రథం వెనక భాగాన ఏమీ చేతకాని వాళ్ళ కింద కూర్చున్నాడు. ఇక్కడ ధనుర్బాణాన్ని విడిచిపెట్టడం అంటే స్వధర్మం అయినటువంటి క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టడం అని అర్థం. ఇక్కడ ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధాన్ని చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో అన్నది 2వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఇది ఉపనిషత్తుల తాలూకా బ్రహ్మవిద్య తాలూకా యోగశాస్త్రం సారమైనటువంటి భగవద్గీతలో అర్జునుడి తాలూకా విషాద యోగం అనేటువంటి మొదటి అధ్యాయం సంపూర్ణం. అయితే మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నామే కానీ మొదటి అధ్యాయాన్ని చదివితే ఏమిటి ఫలితం వస్తుంది, ఆ ఫలితం ఏమిటి అన్నది ఫలశ్రుతి కూడా ఇవాళ మనం చదువుకుని ముగిద్దాం. ఇవాళ శ్రవణం చేసుకుని. కైలాసంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు సరస సంభాషణలు సాగిస్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పరమశివుడు ఆమెకి ఆ అమ్మవారికి పార్వతీదేవికి ఎన్నో పురాణ కథలు వివరిస్తున్నాడు. అది విని, మహాదేవ, మీరు సమస్త విషయాలు, అన్ని తత్వాలు తెలిసిన వాళ్ళు కదా, మీ దయ వలన నేను ఇంతవరకు అనేక విధాలైనటువంటి విష్ణు సంబంధములైనటువంటి ధర్మాలని గురించి తెలుసుకున్నాను. ఆ ధర్మాలకి సమస్త లోకాలకి ఉద్ధరించే శక్తి ఉన్నది. దేవేశ, భగవద్గీత తాలూకా మహత్యం కూడా మీకు తెలుసును కదా. భగవద్గీతను వింటే చాలు శ్రీహరి పట్ల అనంతమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. అటువంటి శక్తి గల ఈ భగవద్గీత తాలూకా మహత్యాన్ని నాకు వివరించి చెప్పండి మహాప్రభు అని ఈశ్వరుడిని పార్వతీదేవి అడుగుతున్నది. ఈశ్వరుడు సంతోషించి, పార్వతి, మహావిష్ణువు తాలూకా రూపం చాలా మనోహరమైనది, అవిసె పువ్వులాగా శ్యామల వర్ణంలాగా ఉంటుంది. ఆయనకి వాహనం గరుత్మంతుడు, ఆయన మహిమలో అనంతాలు, ఆయన శేషపాన్పుపై పవళించుంటాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు అందరూ ఎప్పుడూ ఉపాసించాలి. ఒకనాటి మాట, మురా అనే రాక్షసుడిని సంహరించడం చేత శ్రీ మహావిష్ణువు మురారి, మురాంతకుడు అని అంటారు. ఆయన శేషపాన్పుపై సుఖాసీనుడై ఉన్నటువంటి సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాదా, మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి క్షీరసాగరంలో శేషపాన్పుపై పవళిస్తున్నారే, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది లక్ష్మీదేవి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవడం లేదు. తత్వాన్ని అనుసరించి అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సుని సాక్షాత్కరింపజేసుకుంటున్నాను దేవి. ఆ తేజస్సునే యోగి పుంగవులు కుశాగ్ర బుద్ధితో వాళ్ళ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు. ఈ తేజ ప్రభావం చేతనే మీమాంస శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని, తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఆ మహేశ్వర తేజానికి వార్ధక్యం లేదు, అది చాలా ప్రకాశమానమైనటువంటిది. దానికి రోగ శోకాలు లేవు.
అటువంటి అఖండానందపు మూటది. అది నిష్కామం, అద్వైతం. ఈ జగత్తు తాలూకా జీవనమంతా ఆ తేజస్సు తాలూకా ఆధీనంలోనే ఉంటుంది. అటువంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను. ఆ అనుభవం, ఆనందం పొందుతున్నాను. లక్ష్మి, నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి ఇదే కారణం సుమి అని చెప్పాడు. ఆ మాటలు విని హృషికేశ, యోగి పుంగవులు కూడా మిమ్మల్ని ధ్యానిస్తారు కదా, మీకంటే వేరైనటువంటి ధ్యానింపదగినటువంటి తత్వం ఇంకోటి ఉన్నదంటున్నారే, దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా, కుతూహలంగా ఉన్నది. ఈ చరాచర జగత్తుకి సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కాబట్టి తాము సర్వసమర్థులు. ఇటువంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం గురించి, మహత్యాన్ని గురించి వివరించి చెప్పండి మహాప్రభు అని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగింది, శ్రీహరిని. అప్పుడు మహావిష్ణువు, అమ్మా ప్రియా, ఆత్మ ఉన్నది అన్నావు చూడు, అది ద్వైత అద్వైతాలకి, భావ అభావాలకి అతీతం. దానికి ఆది అంతం కూడా లేవు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వలన అది ఏకమాత్రం. అంటే ఆత్మ అనేది ఒకటి, ఇంకొకటి లేదు. అదే భిన్న రూపాలు ధరించి విభిన్నంగా కనబడుతూ భ్రమింపచేస్తూ ఉంటుంది. అదే సుందరమైనటువంటి నా ఈశ్వరీయ స్వరూపం. ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదించబడింది అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పాడు. మహాతేజస్వి విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ, అయ్యా నాదా, మీ తాలూకా స్వరూపమే స్వయంగా పరమానందదాయకం కదా, మనస్సుకి వాక్కుకి అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా. అటువంటి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధిస్తుంది అంటే, మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు. ఈ గీతోపదేశాన్ని శరీరాన్ని దాటి లోపల ఉన్నటువంటి మనోవాక్కులు ఎలా చేరుతుంది అని అడిగింది. ఇది సర్వసాధారణ భ్రమ అనేది నా సందేహం. ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది. ఆమె మాటలు విన్నటువంటి ఎవరు, మన విష్ణుమూర్తి, శ్రీహరి, సుందరి, నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు 5 ముఖాలుగాను, తర్వాత 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, తర్వాత 16వ అధ్యాయం ఉదరంగాను, చివరి 2 అధ్యాయాలు నా పాదాలుగాను తెలుసుకో. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాంగ్మయానంతటినీ కూడా ఈశ్వరీయమూర్తిగా గ్రహించు. ఇలా తెలుసుకున్నంత మాత్రానే మహాపాపాలన్నీ నశిస్తాయి. ఉత్తముడు, బుద్ధిమంతుడైనటువంటి ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేక ఒక శ్లోకం కానీ, లేక ఒక పాదం కానీ, పాదంలో సగం కానీ ప్రతిరోజు ఎవడైతే స్మరిస్తాడో, అభ్యాసం చేస్తాడో, చదువుతాడో, వింటాడో అటువంటి వాడు సుశర్మలాగా ముక్తిని పొందుతాడు అని వివరించాడు విష్ణుమూర్తి. ఇంతకీ ఆ సుశర్మవుడు ఏ జాతివాడు, అతనికి ముక్తి ఎలా కలిగింది అని నాకు చెప్పమన్నది లక్ష్మీదేవి విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి సుశర్మ తాలూకా వృత్తాంతాన్ని చెబుతున్నాడు. అమ్మ, సుశర్మ చాలా కపట బుద్ధి కలిగినటువంటి మనిషి, పాపాత్ముల్లో శిరోమణి. వాడు వైదిక జ్ఞానం లేనటువంటి క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిథి సత్కారం ఇటువంటివి ఏమీ లేవు. సర్వదా విషయవాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకుని ఆకులు అమ్ముకుని జీవనం సాగించేవాడు. మద్యమాంసాలు సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒకరోజు మునివాటికలో తిరుగులాడుతూ ఉంటే ఇంతలో ఒక కాలసర్పం అతన్ని కాటువేసింది. చనిపోయాడు. అనంతరం అతడు నరకయాతనలు అనుభవిస్తూ మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానా యాతనలు అనుభవిస్తోంది. 7-8 ఏళ్ళు గడిచాయి. ఎవరు? సుశర్మ అనేవాడు చనిపోయిన తర్వాత ఎద్దుగా జన్మించాడు. ఆ ఎద్దుగా జన్మించిన వాడిని కుంటివాడు మోస్తున్నాడు. ఇలా 8 సంవత్సరాలు జరిగింది. ఒక ఎత్తైనటువంటి చోటుకి ఎద్దుని వేగంగా తీసుకెళ్తున్నాడు. అది అలసిపోయి కింద పడి మూర్ఛిల్లి మరణించింది. ఎవడు? సుశర్మ. ఎద్దు రూపంలో ఉన్నటువంటి సుశర్మ చనిపోయాడు. ఏమి జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దాని మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం కొంత పుణ్యం త్యాగం చేసింది.
ఆ తరువాత యమదూతలు వచ్చి చనిపోయినటువంటి ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్ళారు. అయితే అక్కడ వేశ్యాత్యాగం చేసిన పుణ్యం ఫలం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది. ఎద్దు మళ్ళీ భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ స్మృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయన్ని సాధారణంగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలకను చూడండి, ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది, దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది, ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలక ఏమిటి చదువుతున్నాదో ఆమెకు తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలకను అడిగారు. ఆ చిలక ఏమిటి చెప్పింది? తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడిని. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగిపోయాయి అంటే గుణవంతులైనటువంటి విద్వాంసులను చూసి ఎంతో ఈర్ష్యపడేవాడిని. కొంతకాలానికి చనిపోయి యావగింపు కలిగించే అనేక జన్మలెత్తాను, నీచ జన్మలెత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైనటువంటి ముని నన్ను లేవదీసి సేదతీర్చి తన ఆశ్రమంలో పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడ ఉన్నటువంటి ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంతో ఆసక్తితో భగవద్గీత మొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అనే ఆ ఆవృత్తి చేస్తూ ఉండేవారు. ఆ అధ్యాయాన్ని చదువుతూ ఉండేవారు. అది విని విని నాకు కూడా కంఠస్థ వచ్చింది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయేవాడు నన్ను అక్కడ నుండి దొంగతనం చేసి తీసుకొచ్చాడు. వాని వద్ద నుంచి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతం అన్నది ఆ చిలక. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా, దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుంచి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమయ్యింది. ఈ పుణ్యం వలనే ద్విజశ్రేష్ఠుడైనటువంటి, అంటే ఎవరు, బ్రాహ్మడు శ్రేష్ఠుడై సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత మొదటి అధ్యాయం మహత్యం గురించి ముచ్చటించుకుని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేస్తూ ఉండేవారు. జ్ఞానులై ముక్తిని పొందారు. అందుచేత భగవద్గీత మొదటి అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు సాధన చేస్తారో, ఎవరు శ్రవణం చేస్తారో, ఎవరు వింటారో వాళ్ళంతమంది కూడా ఈ భవసాగరాన్ని తరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ఇబ్బందులు పడరు. ఇది భగవద్గీత మొదటి అధ్యాయం తాలూకా ఫలశ్రుతి. కాబట్టి ఈ శ్లోకం అది అధ్యాయం అంతా చదవలేకపోవచ్చుగాక, కొన్ని శ్లోకాలు చదవలేకపోవచ్చు, ఒక శ్లోకమైనా చదవలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం స్మరణం చేసుకుంటున్నటువంటి భగవద్గీతలో ఈ కథని చదివితే చాలు, ఈ కథను వింటే చాలు, దాని తాలూకా మొదటి అధ్యాయం తాలూకా ఫలితాన్ని అంతా కూడా మన తాలూకా ఆధ్యాత్మిక ఖాతాలో పడుతుంది. అయ్యా, ఇవాళ ఇక్కడికి సమాప్తం. భగవద్గీత మొదటి అధ్యాయం సంపూర్ణం. మొదటి అధ్యాయం తాలూకా ఫలశ్రుతి కూడా సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అని చెప్పి భగవద్గీత తాలూకా మొదటి అధ్యాయం తాలూకా మహత్యాన్ని, ఫలశ్రుతిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, ఈశ్వరుడు పార్వతీదేవికి వివరించినటువంటి విషయం ఇవాళ మనం స్మరణం చేసుకున్నాం. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, విన్నవారి అందరికీ కూడా దీని తాలూకా ఫలితం సంప్రాప్తించుగాక. అయ్యా, సమాప్తం.